ముందుగా ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢం వచ్చిందంటే ఊరంతా సందడిగా ఉంటుంది. ఎందుకంటే 4 వారాలు మనం బోనాలు చేస్తాం కాబట్టి. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది కాబట్టి సంబరాలు చేస్తారు. ఇంకొక రీజన్ చెప్పాలి అంటే ఆషాఢ మాసంలో వెదర్ చేంజ్ అవుతుంది కదండి, కొత్తగా వర్షాలు పడతాయి, దగ్గులు జలుబులు జ్వరాలు అందరికీ ఉంటాయి కాబట్టి వేప నీళ్ళతో సారతిస్తారనమాట. సో అందుకని ఆషాఢ మాసంలో బోనాల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి బోనాల పండుగని మరింత సందడిగా చేయడం కోసం మనకి గెస్ట్ వస్తున్నారు. ఎవరో తెలుసా? లిఖిత వస్తుంది. సో అమ్మాయి వస్తుంది, చక్కగా డాన్స్ చేస్తుంది. మరి స్కిప్ చేయకుండా ఎపిసోడ్ ని చూసేయండి. హాయ్ లిఖిత. హలో అక్క. హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నాను. నవ్వు ఎంత బాగుందో. సో లిఖిత వచ్చేసిందండి. ఈ అమ్మాయి చక్కగా డాన్స్ చేస్తుంది, మంచి డాన్సర్ అన్నమాట. సో మరి ఒక చిన్న స్టెప్ తో షో స్టార్ట్ చేయొచ్చు. చేద్దాం, కాకపోతే నాతో పాటు మీరు కూడా చేయాలి. వంట ఎంత చేయమన్నా చేస్తాను కానీ డాన్స్ పాటలు నా వల్ల కాదు. అయితే ఇక్కడికి వచ్చావు కాబట్టి మా వాళ్ళందరికీ ఫస్ట్ ఒకసారి బోనాల విషయం చెప్పేద్దాం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. ఎంత చక్కగా చెప్పింది కదా. సో మరి ఒక చిన్న స్టెప్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ రాను 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 బొంబాయికి రాను. మీరు కూడా చేయండి, సింపుల్. నిజంగా డాన్స్ అసలు రాదు. ఎప్పటి నుండో 10 years నుండి వాళ్ళు నన్ను కంటిన్యూగా చూస్తున్నారు. నేను డాన్స్ చేస్తే పాపం భయపడతారు. నువ్వు డాన్స్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్గా నీకు ఇప్పుడు బోనాల పండగ కదా, నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా? నేను 2 తింటాను, కాకపోతే వెజ్ ఇష్టం ఎక్కువ. సో ఎప్పుడైనా సరే మన ఎపిసోడ్ లో పండగ వచ్చినా ఏది వచ్చినా సరే ఇలాంటి అంటే నాన్ వెజ్ తినే పండగ వస్తే ఒక వెజ్ ఒక నాన్ వెజ్ చేస్తాం. అలాగే నార్మల్ పండగ అయితే ఖచ్చితంగా స్వీట్ చేస్తాం. ఎప్పుడు కూడా మన వాళ్ళు అడిగిన వంటని నేను చేసి చూపిస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ మెయిల్స్ చదివేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేద్దాం, ఓకేనా? ఫస్ట్ మనం చేస్తుంది కొబ్బరి పరమన్నం చేస్తున్నాం, స్వీట్. దానికోసం మనకి మెయిల్ రాశారు విజయవాడ నుండి. హాయ్ స్వప్న గారు, నా పేరు చంద్రిక. నేను విజయవాడ నుంచి మెయిల్ చేస్తున్నాను. మీరు మీకోసంలో కొబ్బరి పరమన్నం చేయలేదు, చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి విజయవాడ నుండి చంద్రిక మెయిల్ రాశారు. నిజంగా అండి, చేయలేదు. పండగలకి చేసుకోవడానికి చాలా బాగుంటుంది కొబ్బరి పరమన్నం. మరి కావలసిన పదార్థాలన్నీ పెట్టుకొని కొబ్బరి పరమన్నం వండుకుందాం. కొబ్బరి పరమన్నం చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ పెట్టుకున్నానండి. ఒకసారి చెప్తాను చూడండి. బాస్మతి బియ్యం 1 కప్పు ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. థిక్ కోకోనట్ మిల్క్, బెల్లం పొడి, నెయ్యి, పచ్చి కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ మనకి కావాలి. కొబ్బరి పరమన్నంలో మనం కొబ్బరి పాలు వేస్తాం, అలాగే ఇలా పచ్చి కొబ్బరిని కూడా వేసుకుంటాం అన్నమాట. కొబ్బరి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. మామూలుగా అయితే సోనా మసూరి రైస్ వేసి చేస్తాం పరమన్నం. బాస్మతి బియ్యం వేసి చేస్తున్నాం. దీని వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ బాస్మతి రైస్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరి పరమన్నంకి. ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయా నేను చెప్తుంటే? అర్థమవుతున్నాయి. నాకు ఎందుకక్క, అమ్మ చక్కగా వండి పెడుతుంది, నేను తింటాను, డాన్స్ చేసుకుంటాను. ప్రస్తుతానికి నన్ను ఇట్లా వదిలే అంటున్నట్టు ఉంది నాకైతే. సో నువ్వు అంటే నీకు ఏమి ఇష్టం? డాన్స్ ఎందుకు అంత ఇష్టం నీకు? డాన్స్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ కూడా డాన్స్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. సో అలా నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాస్కి వెళ్ళి అలా డాన్స్ యాక్టింగ్ 2 నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సూపర్. సో ఇప్పుడు మనం రైస్ ఉడకబెడదాము. అది ఉడుకుతూ ఉంటే ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు రైస్ కి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఆల్రెడీ 1 కప్పు వాటర్ అందులో ఉన్నాయి. సో ఒక 2 కప్పులంతా నీళ్లు వేసేసి రైస్ కూడా ఇందులో వేసేసి మెత్తగా ఉడకనివ్వాలి. రైస్ వాటర్ లో ఉడికిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఏ స్వీట్ చేసినా సరే అందులో చిటికెడు ఉప్పు వేస్తే రుచి మరింతగా పెరుగుతుంది. మూత పెట్టేస్తే రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఏం చదువుకుంటున్నావు లిఖిత నువ్వు? నాది ఇంటర్ అయిపోయింది. సో డిగ్రీ జాయిన్ అవ్వాలి. ఏ ఇయర్ నుండి నువ్వు నేర్చుకుంటున్నావు డాన్స్? ఎప్పటి నుండి? ఒక 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను డాన్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకోవడం. అలా డాన్స్ క్లాస్ లో కంటిన్యూ చేస్తున్నాను. డాన్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, నీకు ఏ డాన్స్ అంటే ఇష్టం?
నాకు వెస్ట్రన్ అంటే ఇష్టం, కానీ మా మమ్మీకి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నేను క్లాసికల్ కూడా నేర్చుకున్నాను, బట్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను, షూట్స్ వల్ల కుదరక కొంచెం గ్యాప్ తీసుకున్నాను. వెస్ట్రన్ డాన్స్ నేను చాలా ఇష్టంగా చేస్తాను. చిన్నప్పటి నుండి నీకు డాన్స్ మేట్స్ ఉన్నారా? వాళ్ళతోనే కలిసి మీరిద్దరు? అంటే నాకు ఇద్దరు అని కాదు, ఫుల్ గ్రూప్ ఉందన్నమాట. నేను క్రేజీ డాన్స్ స్టూడియోలో నేర్చుకుంటాను. సీనియర్ బ్యాచ్ అంతా ఉంటారు అనమాట, ఒక 6 members అలా గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. సో మా బ్యాచ్ మొత్తం డాన్స్ అన్నమాట. అమ్మా నువ్వు ఇద్దరు కలిసి అలా చేస్తూ ఉంటారా డాన్స్ ఇంట్లో? యాక్చువల్గా మమ్మీ కోలాటం చేస్తుంది, నార్మల్ గా డాన్స్ నాతో పాటు కూడా వైబ్ అవుతూ చేస్తుంటాను. చాలా రీల్స్ ఉన్నాయి, అలా ఎంజాయ్ చేస్తాం మనం. అసలు ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది ఎప్పుడు లిఖిత? కెమెరా ముందుకు వచ్చింది ఫస్ట్ ఒక షో చేశాను శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఫస్ట్ టైం నేను ఒక సెట్ కి వెళ్ళి ఒక కెమెరా ముందు డాన్స్, మా గ్రూప్ అంతా డాన్స్ చేయడం, అది ఫస్ట్ టైం అన్నమాట. శ్రీదేవి డ్రామా కంపెనీలో మన అందరం చూసిన ఆల్రెడీ లిఖిత చాలా చాలా ఫేమస్ అండి. రాను బొంబాయికి రాను సాంగ్ లో అసలు ఎంత బాగా డాన్స్ చేసిందంటే, ఆ సాంగ్ చూసి ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గుర్తుపట్టేస్తారా? ఏమంటారా సాంగ్ గురించి? ఆ సాంగ్ చేయక ముందు ఎవరు ఒక కేడియస్ ఇట్లా డాన్స్ చేస్తారు వెస్టర్న్ డాన్స్ అని అనేవాళ్ళు. ఆ సాంగ్ చేసిన తర్వాత లైక్ ఫోక్ డాన్సర్, రాను బొంబాయికి రాను, నా పేరు కూడా వదిలేసి రాను బొంబాయికి రాను అని పిలుస్తారు. బొంబాయికి రాను పిల్ల వచ్చింది అంటారేమో. అవును, కానీ ఒక్క సాంగ్ మొత్తం లైఫ్ ని చేంజ్ చేసేసింది కదా. అవును. ఇప్పుడు రైస్ అయితే వేసేసాం కదా, ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఉడికిన తర్వాత ఏం చేయాలో మిగతా ప్రాసెస్ చెప్తాం. రైస్ ఒక 80% ఉడికింది. నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? స్వీట్ అసలు గ్యాప్ ఇవ్వకుండా చెప్పేసింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు వేస్తున్నాం. చాలా థిక్గా ఉన్నాయి. కొబ్బరి పాలు వేసిన తర్వాత యాలకులని ఇందులో వేస్తున్నాం. పౌడర్ వేయకుండా డైరెక్ట్గా ఇలా తీసి గింజలు వేసేస్తున్నాం. మా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైనా అమ్మతో పాటు వంట చేయడానికి ట్రై చేసావారా లిఖిత? కిచెన్ కి కూడా వెళ్ళడం తక్కువ, చేసి పెట్టి మంచిగా తింటాను. సో సిబ్లింగ్స్ ఎంతమంది? నువ్వు ఇంకా నేను, తమ్ముడు ఇప్పుడు 8th class చదువుతున్నాడు. సో ఇప్పుడు యాలకులు కూడా ఇందులో వేసేసి ఇప్పుడు 100% మనకి రైస్ ఉడికిపోవాలి. రైస్ ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసుకోవాలన్నమాట. సో రైస్ ఉడికిపోయిందండి. రైస్ ఉడికిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసుకోవాలి. రైస్ ఎంత వేస్తున్నామో అంత బెల్లం పొడి వేసుకుంటే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది. మామూలు పాలు అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మనం వేసింది కొబ్బరి పాలు కాబట్టి పాలేం విరగవు, హ్యాపీగా మనం బెల్లం పొడిని వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉడికి కొంచెం దగ్గరగా రావాలి. ఈలోపు మనం నెయ్యితో డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుందాం. చిన్నప్పటి నుండి నీ మాస్టర్ ఎవరు లిఖిత? సాయి కృష్ణ మాస్టర్. ఎక్కడ? అది చింతల్ సుచిత్ర సైడ్ అన్నమాట. ఓకే, నువ్వు పుట్టింది పెరిగింది అంతా అక్కడేనా? అంతా అక్కడే, హైదరాబాద్ లోనే. సో ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టాను కదా, ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి వేస్తున్నాం. నెయ్యిలో వేయించితే బాగుంటుంది. సో ఈ రోజు పరమన్నం మరింత రుచిగా అవుతుంది, ఎందుకంటే లిఖిత చేస్తుంది కాబట్టి. గరిట పట్టుకోవడం ఈ రోజే ఫస్ట్ టైం? లేదు, పట్టుకునే నార్మల్ గా. అంటే అది కదులుతుందో కదలదో అనే టైప్ లో కలుపుతున్నావు కదా, అందుకే. ఇప్పుడు జీడిపప్పు. ఒక 10 మందికి వంట చేయాలనుకో, ఇలా నీకు ఇచ్చాను అనుకో, ఇంకా 2 రోజులు వాళ్ళు అన్నం తినరు, ఏం తినరు, అసలు ఉపవాసం ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కిస్మిస్ ఇవన్నీ కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇది అమ్మకి నాన్నకి వండి పెట్టు, ఓకేనా? ట్రై చేద్దాం. ఫస్ట్ నీ సాంగ్ చూసిన తర్వాత అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? అమ్మ నాన్న రియాక్షన్, మమ్మీ ఆల్రెడీ షూట్ కి నాతో పాటు వచ్చింది, డాడీ షాక్ లో ఉన్నారు. దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ కి డాడీ మంచి షాక్ లో ఉన్నారు అన్నమాట. షాక్ తో కూడిన ఆనందమా? ఆనందం. తమ్ముడేమన్నాడు అసలు? తమ్ముడు డాన్స్ నువ్వు చేస్తావుగా ఇంకేముంది, అది రియాక్షన్. మెల్లిగా తప్పించుకుంది చూసారా? మనం వంటకి దూరంగా ఉంటాం,
జస్ట్ తిని పెడతాం మంచిగా Oh. చేసి పెడితే. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇదైనా కలుపు ఒక్కసారి. సో దగ్గరగా వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. ఇలా కిస్మిస్ ఓపెన్ అయింది అంటే వేగిపోయినట్టే. కొన్ని తీసి పక్కన పెట్టేసుకొని గార్నిష్ కోసం మిగతావి ఇందులో వేసేద్దాం. డాన్స్ తర్వాత ఇంకా ఏది ఇష్టం మీకు? డాన్స్ తర్వాత యాక్టింగ్ ఇష్టం. డాన్స్ తో పాటు యాక్టింగ్ చేయలేం కదా, డాన్స్ ఒకటి యాక్టింగ్ ఒకటి. డాన్స్ లో కూడా యాక్టింగ్ ఉండాలి కదా, ఎక్స్ప్రెషన్ కావాలి అవును. correct గా చెప్పడానికి అవన్నీ. డాన్స్ లో ఎమోషన్ చేయలేం కదా. ఓ, ఏడిస్తూ పాటలు చేయరా? ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. మనం గిన్నెలోకి తీసేసుకోవడమే. అబ్బా, ఇప్పుడు పైనుండి గార్నిష్ చేసుకుంటే అద్దరిపోయే కొబ్బరి పరమన్నం రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ తో మేము రెడీగా ఉంటాం. కొబ్బరి పరమన్నం తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన అన్నంలో కొబ్బరి పాలు వేసి యాలకులు కూడా వేసి రైస్ ని ఇంకాస్త ఉడకనిచ్చిన తర్వాత అందులో బెల్లం పొడి వేసి ఉడకనివ్వాలి. ఈలోపు పాన్ లో నెయ్యి వేడి చేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఉడుకుతున్న కొబ్బరి పరమన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకొని గిన్నెలోకి తీసి పైనుండి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పరమన్నం రెడీ. నెక్స్ట్ మనం మటన్ కర్రీ వండుకోబోతున్నామండి. ఎందుకంటే బోనాలు అంటేనే కీంచ్ కాట్ మటన్ అయితే ఖచ్చితంగా వండుకుంటారు. దానికోసం మనకి మెయిల్ రాసింది త్రివేణి. హాయ్ స్వప్న గారు, నా పేరు త్రివేణి అండి. మా హస్బెండ్ కి మటన్ కూర అంటే చాలా ఇష్టం. మీ స్టైల్లో నేను చేయగలిగేంత సింపుల్ గా చేసి చూపిస్తారా మటన్ కూర అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. మటన్ చాలా మంది అనుకుంటారు కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని అద్దరిపోయే బోనాల మటన్ కూర వండుకుందాం. బోనాల మటన్ కూర వండడానికి అన్ని రెడీగా పెట్టామండి. మంచి తెలంగాణ స్టైల్లో ఇప్పుడు మనం చేయబోతున్నాం. దానికోసం ఫస్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని పొయ్యి మీద పెట్టి ఇలా కొంచెం కాల్చుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ మిగతా కావాల్సిన థింగ్స్ అన్ని నేను చెప్తాను చూడండి. మటన్ 1 కిలో తీసుకున్నాను. కాల్చుకున్న ఎండు కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కసూరి మేతి. మామూలుగా అయితే పచ్చి మెంతి కూర వేస్తాం, కానీ ఈ రోజు మనం కసూరి మేతి వేస్తున్నాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు మనం వేసుకుంటున్నాం. అలాగే కూరకి సరిపడా కారం తీసుకున్నాను. పాన్ పెట్టుకొని ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ధనియాలు వేసి కాస్త వేగనిద్దాం. వీటిని సింపుల్ గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మటన్ ఇష్టంగా తింటావా నువ్వు? నేను మటన్ ఎక్కువ తినను, బట్ ఐ విల్ ట్రై. ఐస్ క్రీమ్ తింటావా? మిడ్ నైట్ నాన్నని అడుగుతావా ఐస్ క్రీమ్ తిందామని? లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. అలాగే వేడి ప్యాన్ లోనే కాస్త గసగసాలు వేసి కొంచెం కలర్ రావాలి. చూడు, అవి కొన్ని ఇలా డాన్స్ చేస్తున్నాయి. కాస్త కలర్ రాగానే మిక్సీ జార్లో వేసేద్దాం. ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఆయిల్ కొంచెం మటన్ కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుంది. బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో మనం మటన్ కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి.
మామూలుగా బోనాలు తీసినప్పుడు మటన్ అక్కడే, అంటే అమ్మవారికి పోతుని బలిస్తారు కదా, సో అక్కడే మటన్ కర్రీ చేసేస్తారు అనమాట. అది ఎలా చేస్తారు అంటే ఇంట్లో చేసుకునేటప్పుడు స్పెషల్ గా ఈ కర్రీ ఇలా చేస్తాం. బోనాలకు చేసినప్పుడు మామూలుగా అయితే కుండలో వండుతారండి, పెద్ద పెద్ద కుండలు పెట్టి అక్కడే గుడి దగ్గరే వండుతారు. అప్పుడు మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని ఇంకా మసాలాలు అన్ని వేసి మటన్ లో బాగా కలిపేసి కుండని పొయ్యి మీద పెట్టి గట్టిగా మూత పెట్టేసి 1 గంట 2 గంటలు అలాగే చిన్న మంటలో ఉడికిస్తారనమాట. ఎంత బాగుంటుందో అంటే మా చిన్నప్పుడు పొలాల్లో వెళ్లే వాళ్ళం అనమాట. పొలాల దగ్గర బోనాలు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. మా అమ్మ వాళ్ళకి బోనాలు ఉన్నాయి కానీ మా అత్తయ్య సైడ్ బోనాలు లేవు. ఎప్పుడైనా సాంగ్ అట్లా ఏమైనా చేసినప్పుడైనా బోనాలు ఎత్తుకున్నావా? బోనాల్ సాంగ్ ఒక 2 సాంగ్స్ చేశాను, లాస్ట్ ఇయర్ ఒకటి, ఈ ఇయర్ ఒకటి. సో అలా చూసాను తప్ప నేను ఎప్పుడు ఫెస్టివల్ కి వెళ్ళలేదు అనమాట. అంటే మీ ఊరు సైడ్ బోనాలు చేయడం అన్ని ప్లేసెస్ లో ఉండవు. అలా ఉడికిచ్చి మటన్ చక్కగా ఉడికిస్తారు. ఎందుకంటే అన్ని తీసుకెళ్ళలేరు కదండి పొలాల్లో అక్కడిక్కడ చేసేటప్పుడు. సో అన్ని ఒకేసారి మిక్స్ చేసి అలా వండుతారు. ఇంకా బగారన్నం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఉల్లిపాయలు కాస్త వేగాలి. ఇప్పుడే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈలోపు మనం మసాలాని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే కాస్త జీలకర్ర, కొబ్బరి ముక్కలు చేసి వేసేద్దాం, ఇలా కాల్చుకున్న కొబ్బరి. ఒకవేళ కొంచెం ఎక్కువగా కాలితే గనక పైనుండి ఇలా తీసేయండి, ఈ నల్ల తీసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కాలినా మాడిన స్మెల్ వచ్చేస్తుంది. నేనైతే స్టవ్ మీదే కాల్చాను. మామూలుగా అయితే కట్టెల పొయ్యి పెట్టినప్పుడు అందులో వేసేస్తారు అనమాట, నిప్పుల మీద వేసేస్తే మంచి కాలుతుంది. కాలిన తర్వాత ఆ పొడి వేస్తే బాగుంటుంది. సో ఇంత వేసిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. సింపుల్ మసాలా పొడి. మసాలా పొడి రెడీ అయిపోయింది. అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అలాగే పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మాట్లాడు. ఇంకా ఫ్రెండ్స్ తో ఏం చేస్తూ ఉంటావు? నీకు చాలా ఇష్టమైంది ఏంటి? డాన్స్ అంటే ఇష్టం. ఇంకా నీ హాబీస్ ఏంటి? ఇంకా తమ్ముడిని ఎడిటింగ్ చేయడం. హాబీయా? ఇట్లా కూడా ఉంటుందా అండి? మెయిన్ హాబీ అది. సిబ్లింగ్స్ ఉన్నదే అందుకు కదా. అట్లా అంటావా? అంటే నాకు మొత్తం మేము 5 మెంబర్స్. మరి నాకు ఇంత హాబీ ఉండాలి, ఇంకా పిచ్చి అయిపోతుందేమో. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత వేగాక ఇప్పుడు మనం ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇంకా ప్లాంటేషన్ ఏమైనా చేస్తావా? చెట్లు పెంచడం ఇష్టమా నీకు? ఇష్టం. ఫ్లవర్స్, గార్డెన్ అంటే చాలా ఇష్టం. మనం తెచ్చిపెట్టుకున్న మటన్ వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. మటన్ కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే. ఈరోజు మనం కుక్కర్ పెట్టట్లేదు, డైరెక్ట్ గానే మనం మటన్ వండుకుంటున్నాం. మంచి టెండర్ మటన్ తీసుకొచ్చాం కాబట్టి. ఇది కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు అన్నీ వేసేసుకోవడమే అన్నమాట. మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, కాస్త గరం మసాలా. ఇందులో కూడా మనం లవంగాలు, యాలకులు వేసాము. సో గరం మసాలా కొంచెమే వేసుకోవాలి. మటన్ ఉడకడానికి ఇంకా వాటర్ వేసుకోవాలి, వాటర్ వేయడానికి. మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మనం చేస్తుంది గ్రేవీ కర్రీ, సో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అందులో మనం గసగసాలు వేస్తున్నాం, ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి ఎలాగో వేసిన తర్వాత గ్రేవీ థిక్గా అవుతుంది. మూత పెట్టి ఒక 25 నిమిషాలు బాగా ఉడకనివ్వాలన్నమాట. మీడియం మంట పెట్టేస్తే కనుక ఉడుకుతుంది. కరెక్ట్ గా ఒక 25 నిమిషాలు ఇలా బాగా ఉడికిందండి. మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా వేసేయాలి. అసలు అద్దరిపోయే గుమగుమలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి. మన ఇంట్లో కాదు, అసలు పక్కింట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేస్తారు ఎవరో మటన్ వండుతున్నారు, అసలు అద్దరిపోయింది అని చెప్పేసి. ఆహా, నువ్వు చెప్పు. నాకే తినాలనిపిస్తుంది.
ఇది వేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే గనక మంచిగా చిక్కబడుతుంది, మసాలా అంతా ముక్కలకి పట్టుకొని బాగుంటుంది. గ్రేవీ అయితే బగారన్నం ఇలా ప్లేట్ లో పెట్టుకొని పైనుండి గ్రేవీ వేసి ముక్కలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా తింటూ ఉంటే అసలు అద్భుతం. ఏమంటారు? అద్భుత. ఇలా కలిపేసి ఇప్పుడు ఓపెన్ గానే మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే ఇంకొక 10 నిమిషాలండి. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలే అంతే. అద్దరిపోయే బోనాల మటన్ కూర రెడీ అయిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి నూనె పైకి తేలాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర ఎక్కువగానే పడుతుంది వేసి చిక్కగా అయింది చూసారా. ఇంకా కొంచెం చిక్కగా కావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ ఉడికించుకోవాలి. లేదు ఇలా గ్రేవీగా కావాలి, జొన్న రొట్టెలతో తింటాం, బగారన్నంతో తింటాం అంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పైనుండి మళ్ళీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. బోనాల మటన్ కూర రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం అలా మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పరమన్నం కూడా తెచ్చుకుందాం. బోనాల మటన్ కూర తయారీ విధానం: ముందుగా పాన్ లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని గసగసాలు కూడా కాస్త వేయించుకొని మిక్సీ జార్ లో వేసి జీలకర్ర, కాల్చిన కొబ్బరి ముక్కలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగాక కాస్త కసూరి మేతి వేసి మటన్ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కారం, గరం మసాలా కూడా వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ముందుగానే పొడి చేసుకున్న మసాలా పొడి కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే బోనాల మటన్ కూర రెడీ. కొబ్బరి పరమన్నం అలాగే బోనాల మటన్ కూర రెడీ అయిపోయింది. అసలు రెండు అదిరిపోయాయి కదా. మీరు కూడా ఇలాంటి ఏవైనా సింపుల్ రెసిపీస్ ట్రై చేయాలి అన్నా, లేదా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉన్నా, లేదా డిఫరెంట్ కాంబినేషన్ లో మీకు ఏవైనా వంటకాలు తెలియకపోతే మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. షో అయిపోయింది. ఎలా అనిపించింది ఇక్కడికి వస్తే? చాలా బాగుంది. వంటలు నాకు ఒక వంటలు చేసి చూపించి ఇంత కష్టపడాలా, ఎంత కష్టం. చాలా బాగుంది Correct. ఎందుకు ఇదంతా అని అనిపించిందా? అవును, తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది తింటాను కదా. ఫుల్గా. ఇలాగే ఇంకా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు.